హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చాలా చిన్న సైజు వాళ్ళ బ్లౌజ్ అయితే చాలా సన్నటి బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను. అసలు ఈ నడుము లూజ్ ఎంత ఉందో కూడా చూద్దాము. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఈ కోరస్కి ఒక లైన్ గీసేద్దాం వేస్టేజ్ కోసం. ఎల్ స్కేల్ ఉంటే స్ట్రైట్ లైన్స్ వస్తాయి. కోరస్కి ఒక లైన్ గీసేసి 1/2 ఇంచ్ పైకి ఖర్చుల కోసం, కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ లైన్ గీసేయండి. ఇలా బ్యాక్ పార్ట్ డాట్ ఉంది కదా, ఆ డాట్ నుంచి షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా పట్టుకొని బ్లౌజ్ కప్పు ఎంత ఉందో ఇట్లా ఒక మార్క్ వేసేయండి. కరెక్ట్గా నా షోల్డర్ స్టిచ్ దగ్గర ఒక మార్క్ వేసేయండి. వేసేసి ఒక లైన్ గీసేద్దాము. ఇక్కడ ఒక లైన్ గీసేద్దాం. మళ్ళీ ఒక 1/4 ఇంచు పైకి ఖర్చులకి ఒక లైన్ గీసేద్దాం. ఇది బ్లౌజ్ హైట్ వచ్చేసింది మనకి. బ్లౌజ్ హైట్ వచ్చేసాక బ్లౌజ్ని ఇలా పట్టుకొని నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాము. నడుము లూజ్ కోసం కరెక్ట్గా సైడ్ జాయింటింగ్స్ మిడిల్స్ ఇట్లా సైడ్ జాయింటింగ్స్ రెండు కూడా కలిపేసేసి కరెక్ట్గా మిడిల్లోకి నడుము దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి ఇలా పట్టుకోవాలి. దీన్ని ఈపు కప్పు అంటారు. ఈపు కప్పు ఈ హోల్డింగ్స్ ఉన్నాయి కదా, హోల్డింగ్స్ సమానంగా పట్టుకోవాలి. హోల్డింగ్స్ సమానంగా పట్టుకొని ఇలా లాగినట్టు చేసి ఇలా ఒక లైన్ గీసేయండి, ఒక మార్క్ గీసేయండి. తర్వాత ఈ ఈపు కప్పు ఉంది కదా, ఈపు కప్పుని కరెక్ట్గా ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచు పైకి ఒక లైన్ గీసేయండి. ఇలా ఒక లైన్ గీసేయడం వల్ల మనకి నెక్ హైట్ తెలుస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసింది, నెక్ హైట్ వచ్చేసింది. మళ్ళీ ఇలా పెట్టేసేసి హ్యాండ్ ఇలా పట్టుకొని ఇలాగా స్ట్రైట్గా నెక్ని మంచిగా సర్దుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్కి మార్క్ చేయండి. 1/2 ఇంచ్ ఇటు సైడ్కి మార్క్ చేస్తే ఏంటంటే మెడ ఖర్చులకి అనమాట, తిప్పి కుడతాం కదా మెడ పట్టిని, దాన్ని కుట్టడం కోసం 1/2 ఇంచు ఇటు మార్క్ చేయండి. చాలా ఎక్కువ వచ్చేసింది, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. ఇంకోండి మెడకి ఇట్లా కరెక్ట్గా పెట్టేద్దాం మార్కింగ్. నెక్స్ట్ ఇలా పట్టేసుకొని షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో దానికి 1/2 ఇంచు అటు సైడ్కి మార్క్ చేయండి. షోల్డర్ ఖర్చులేమో అటు సైడ్కి మార్క్ చేయాలి, మెడ ఖర్చులేమో ఇటు సైడ్కి మార్క్ చేయాలన్నమాట. ఇప్పుడు చంక డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఉంది కదా నడుము లూజు, బ్యాక్ పార్ట్ నడుము దగ్గర నుంచి చంకకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని కరెక్ట్గా ప్లేస్ చేయండి. కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఇలా కిందికి డౌన్కి ఏమో చెస్ట్ లూజు, ఇలా స్ట్రైట్గా మనకి ఇట్లా స్ట్రైట్గానేమో చంక డౌన్కి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. 1/2 ఇంచ్ పైకి ఎందుకు అంటే ఖర్చులకి అనమాట. ఈ గీతేమో చెస్ట్ లూజ్కి. కరెక్ట్గా చెస్ట్ లూజ్ కూడా చూద్దాము. వీళ్ళది చెస్ట్ ఎక్కువ ఉంది, నడుము తక్కువ ఉంది కాబట్టి చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకుందాము. ఇలా బ్లౌజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది చెస్ట్ లూజ్ ఎంత ఉండాలి, వీళ్ళకి నడుము లూజ్ ఎంత ఉండాలి అనేది. నడుము లూజు చెస్ట్ లూజు రెండు కూడా కొంచెం దగ్గర సమానంగా ఉంటే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే వీళ్ళకి ఇట్లా క్రాస్ ఉంది అంటే చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే ఇక్కడికి కరెక్ట్గా ఈ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్తో పని అయిపోయింది. నడుము లూజ్ తీసుకున్నాం, మెడ హైట్ తీసుకున్నాం, మెడ ప్లస్ షోల్డర్ విడ్త్తో తీసేసుకున్నాము. అన్నీ అయిపోయాయి. తీసేసేసి ఇప్పుడు ఒకసారి ఈ మెజర్మెంట్స్ మొత్తం టేప్తో కొలుద్దాము. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఓ మై గాడ్, 7 మీద 2 పాయింట్స్ ఉంది అంతే. 7 మీద 2 పాయింట్స్ ఉంది. మళ్ళీ 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఖర్చుల కోసం యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం వీళ్ళ ఖర్చులు ఎంత ఉన్నాయో. ఓకే, 2 ఇంచెస్ 1.5 ఇంచ్ దాకా ఉంది వాళ్ళ ఖర్చులు. నేను ఇక్కడైతే 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. వీళ్ళ చంక డౌన్ వచ్చేసి చాలా తక్కువ అనిపిస్తుంది. నేను 5 పెడుతున్నాను. మరి 5 కన్నా తక్కువ ఉంటే మరీ పట్టేసినట్టు ఉంటుంది, అందుకని చెప్పేసి నేను 5 పెడుతున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చంక డౌన్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 5 అయితే సరిపోతుంది.
కానీ చాలా తక్కువ ఉంది, కానీ మనమైతే అడ్జస్ట్ చేద్దాము. ఎందుకంటే ఇది నాకు ట్రయల్ బ్లౌజ్ అనమాట. ఈ కొత్త కస్టమరు ట్రయల్ బ్లౌజు కరెక్ట్గా సెట్ అవుతే ఇస్తా, ఇంకా కొన్ని బ్లౌజెస్ ఇస్తా అన్నారు. కాబట్టి నీట్ ఫినిషింగ్ రావాలంటే కొన్ని మెజర్మెంట్స్ మారిస్తే నీట్ ఫినిషింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడికి చెస్ట్ లూజ్ వచ్చింది మనకి, అంటే ఇక్కడ 8.2 ఉండాలి మనకి. 8.2 ఉందేమో చూస్తున్నాను, ఎగ్జాక్ట్లీ ఉంది 8.2. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి. ఓకేనా. కొత్తగా బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు సేమ్ యాజ్ టీజ్గా కుట్టచ్చు. కొంచెం ఏమన్నా తేడా అనిపిస్తే కొంచెం మార్పులు చేయండి, పర్లేదు. మార్పులు చేయడం వల్ల వాళ్ళు ఇంకా నచ్చుతారనమాట. అది కూడా కొంచెం సెట్ అయ్యే మార్పులే చేయండి. ఇక్కడ చూడండి, నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజ్లో నుంచి సగానికి మార్చేయండి. నడుం లూజ్లో నుంచి సగానికి తీసుకుంటే డాట్ పాయింటింగ్ వస్తుంది. డాట్ పాయింటింగ్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్చేద్దాము. హైట్ వచ్చేసి వీళ్ళు చాలా బక్కటోళ్ళు కాబట్టి 3 ఇంచెసే పెడుతున్నాను. నేను ఎప్పుడైనా 4 ఇంచెస్ పెడతాను ప్రతి ఒక్కరికి. కాకపోతే ఇది బక్కటోళ్ళ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నెక్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. అసలు నేను ఇది కొలవలేదు. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. షోల్డర్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. అయితే 2 పాయింట్స్ తక్కువ 1 ఇంచు పెడుతున్నాను నెక్ నేను. ఒకసారి వీళ్ళ షోల్డర్ కొలుద్దాము ఎంత ఉందో. వీళ్ళు కొత్త కస్టమర్ కాబట్టి నాకు అస్సలు మెజర్మెంట్స్ క్లారిటీగా అర్థం చేసుకుంటూ కుట్టాలి. 2.5 వచ్చింది వీళ్ళ మెజర్మెంట్, 2.5 వచ్చింది. ఇక్కడ 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ ఉంది షోల్డర్. ఫుల్ షోల్డరు 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ ఉంది, అంతే పెట్టేస్తున్నాను. వీళ్ళది ఎలా ఉందో అలానే పెట్టేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసేసి 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద 2.5 తీసుకుంటున్నాను. బ్రాడ్ 2.5 కూడా తీసుకోను. కొత్త వాళ్ళు కదా, వాళ్ళది ఎంత ఉందో చెక్ చేస్తాను. వాళ్ళది ఎంత ఉందో అంతే పెడతాను. ఎక్కువ తక్కువ అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ప్లేస్ చేసేసి చూద్దాము. ఇది ఇందాక బ్లౌజ్ ప్లేస్ చేసినప్పుడు తీసుకోవాల్సింది మెజర్మెంట్, మళ్ళీ మళ్ళీ పెట్టకుండా. కాకపోతే ఇందాక నేను అలవాట్లో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ కొత్త కస్టమర్ మర్చిపోయాను నేను. నాకు ఓల్డ్ కస్టమర్స్ అయితే ఎవరెంత పెట్టుకుంటారు అనేది ఐడియా ఉంటుంది కాబట్టి పెట్టేస్తాను. ఎలా అంటే అలా పెట్టేస్తాను. అంటే వాళ్ళ మెజర్మెంట్స్ నాకు ఫీడెడ్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్ ఇలా ఉంది. అయితే అందాక ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఎన్ని ఇంచెస్ ఉందో చూద్దాము. 2 మీద 2 పాయింట్స్ ఉందన్నమాట వీళ్ళకి. ఓకే, 2 మీద 2 ఇంచెస్ ఉంది వీళ్ళ నెక్. ఓకే, ఇలాగా స్మాల్ రౌండ్ ఇచ్చేస్తున్నాను. అందరూ ఓవర్ డీప్ నెక్ తొడగరు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నెక్ హైట్ ఎంత ఉందో చూస్తాను ఒకసారి. 8.5 అంటే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1.5 తీసుకోండి. 1.5కి పాయింటింగ్ చేయండి. 1.5కి పాయింటింగ్ చేసేసి ఇలా కరువు తీద్దాము. ఇలాగా కరువు తీసుకోండి 1.5కి. ఇప్పుడు ఇది ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి కౌంట్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ 7 పాయింట్స్ వచ్చింది.
అయితే పర్లేదు 7.2 నడుం లూజ్ కదా, 7 ఇంచెస్ వచ్చింది. ఒక 2 ఇంచెస్ అటు ఇటు అంటే 2 పాయింట్స్ అటు ఇటు అయితే ఏం కాదు. ఒకవేళ అది కూడా కవర్ కావాలి అంటే కొంచెం కిందికి డౌన్ చేసి లైన్ గీసేస్తే అది కూడా కవర్ అయిపోద్ది 2 పాయింట్స్. ఓకే, ఆ 2 పాయింట్స్ని కూడా కవర్ చేద్దాం మనము. అంటే ఇక్కడికి 1.5. ఆ 2 పాయింట్స్ కూడా కవర్ చేయాలి అనేసి గీస్తున్నాను. కానీ ఆ 2 పాయింట్స్ అయితే పర్లేదు, అలానే ప్లేస్ చేసేసి సెట్ చేసేయచ్చు. ఓకే, 7 మీద 3 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు 1 పాయింట్ అటు ఇటు అయితే ఏం కాదు. ఇప్పుడు మనకి ఏం కాదు, ఒక పాయింట్ ఒక 2 పాయింట్స్ వరకు ఎలా ఉన్నా పర్లేదండి. కానీ మరీ 1/2 ఇంచ్ దాకా వెళ్ళిపోతే మాత్రం కష్టం అన్నమాట. మనకి ఒక 1/2 ఇంచ్ దాకా అయితే వెళ్ళనివ్వకండి. ఇలా ఇప్పుడు ఆ 1 పాయింట్ కూడా కవర్ అయిపోయింది. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్ అనేది పాయింటింగ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న టిప్పు, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ మూల నుంచి ఈ ఖర్చుల దగ్గరికి, పై ఖర్చుల దగ్గరికి ఇలాగా ఒక లైన్ గీసేద్దాము. ఎందుకు అంటే కనుక ఇక్కడ టైట్గా పట్టేసినట్టు ఉండేసేసి ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నేను ఇంత చిన్న సైజ్ కటింగ్ అయితే ఎప్పుడూ చేయలేదు. మా పాపది కూడా ఇంత చిన్నగా లేదు, మరీను చాలా చిన్నగా ఉంది. భలే అనిపిస్తుంది నాకు. ఓకే కదా, మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలాగా 4 హోల్డింగ్స్ తీసుకోండి. అంటే హోల్డింగ్ మనకి ఎలా ఉండాలి, ఓపెన్ సెట్ ఉండాలి. 2 కూడా ఇలా హోల్డ్ చేసేయాలి. ఇలా హోల్డ్ చేసేసి ఫస్ట్ అయితే వేస్టేజ్ లైన్ గీసేద్దాము. వేస్టేజ్ ఎక్కువ ఏం లేదు. వేస్టేజ్ లైన్ గీసేసి మడత పెట్టి కుట్టడానికి 1 ఇంచ్ తీసుకుందాము. మడత పెట్టి కుట్టడానికి 1 ఇంచ్ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే మాత్రం చేయి పైకి అయిపోద్ది. 1 ఇంచ్ తీసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడైతే బ్లౌజ్ తీసుకుందాము. తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ కొలవాలి ఎప్పుడైనా సరే. ఇది బ్యాక్ పార్ట్ సైడ్ రావట్లేదు. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, బ్యాక్ పార్ట్ సైడ్ వస్తుంది. ఇది రైట్ వస్తుంది. ఇలా చూడండి, ఇలా హ్యాండ్ని ఇలా ప్లేస్ చేస్తే ఇది బ్యాక్ పార్ట్ సైడ్ పైకి రావాలన్నమాట. అది బ్యాక్ పార్ట్ సైడ్ అంటే. ఓకేనా, హ్యాండ్ని ఇలా ప్లేస్ చేయాలి. హ్యాండ్ని ఇలా ప్లేస్ చేయాలి. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. పెట్టేసేసి ఖర్చు లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేయండి. వీళ్ళకి ఖర్చులు ఏం పెట్టలేదు మరెవరో, కానీ లాస్ట్ కుట్టు అయితే ఇక్కడికి ఉంది. ఇక్కడికి మార్క్ చేసేసాను. ఇప్పుడు ఇది షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఇలా ప్లేస్ చేసి పట్టుకోండి. హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇలా లాగినట్టు చేయాలన్నమాట. హ్యాండ్ని ఇలా లాగినట్టు చేయాలి. అంటే ఇది స్ట్రైట్గా రావాలి, ఇది స్ట్రైట్గా రావాలి. అలా లాగినట్టు, ఇట్లా లాగినట్టు చేస్తే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేస్తుంది, ఆర్మ్ రౌండ్ లూజ్ వస్తుంది. లాస్ట్ కుట్టు ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా కిందికి మార్క్ చేస్తే హ్యాండ్ డౌను, ఇలా మార్క్ చేస్తే హ్యాండ్ లూజు. కరెక్ట్ కుట్టు ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి పెట్టేశాను కదా, కొంచెం పైకి మార్క్ చేయండి ఖర్చులతో సహా. ఒక 1/4 ఇంచ్ మందం పైకి మార్క్ చేస్తే ఖర్చులు. ఓకేనా, మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసింది.
ఇప్పుడైతే ఎల్ స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాము. ఎల్ స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని మళ్ళీ ఒక పావించు మందం ఖర్చుల కోసం పావించు మందం పైకి గీసేయండి. గీసేసేసి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి కొలిచి చూద్దాము. ఇక్కడ చూస్తుంటుంటే 2 ఇంచులే వచ్చింది, ఖర్చులు లేకుండా అయితే 2 ఇంచులే వచ్చింది. ఖర్చులతోనే 2 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్, మరీ దారుణంగా ఉంది. నేను 2.2 లైన్స్ పెడుతున్నాను. మరీ పైకి ఉన్నా కానీ పైకి పీక్కెళ్ళిపోద్ది. 2.2 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఇంత చిన్న సైజ్ బ్లౌజ్ కదా, నేనైతే ఎప్పుడు చిన్న సైజ్ బ్లౌజెస్ వీడియోస్ కూడా చూడలేదు, యూట్యూబ్ చూసి నేర్చుకునే రోజుల్లో కూడా. ఇప్పుడు నేను డైరెక్ట్గా అది బ్లౌజ్ బట్టి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 7.2 వచ్చింది ఫ్రెండ్స్. నడుము లూజ్ ఎంత వచ్చిందో అంత రావాలి అంటారు కదా, ఎగ్జాక్ట్లీ 7.2 వచ్చింది. కరెక్ట్గా సరిపోద్ది ఇక్కడికి హ్యాండ్ లూజు. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం కదా మనం. వావ్, హ్యాండ్స్ అతుకులు లేకుండా రావడం అంటే ఇదే ఫస్ట్ టైం నాకు. 2 ఇంచెస్ కింద కూడా ఖర్చులు పెట్టేద్దాము. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా చూస్తుంటే ఇంత చిన్న బ్లౌజ్ని. ఓకే, ఇలానే చిన్నపిల్లలది ఏం కాదు, ఇది పెద్దవాళ్ళదే ఈ బ్లౌజు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేయండి. 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసి ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీద్దాం. స్కేల్ ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఇప్పుడు ఫుల్ ఆర్మ్ రౌండ్ లూజ్ నుంచి 7.2 ఇంచెస్ ఉంది కదా, ఈ 7.2 ఇంచెస్ ఫుల్ ఆర్మ్ రౌండ్లో నుంచి సగానికి ఇలా మార్క్ చేసేద్దాము. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని బ్యాక్ హ్యాండ్ అన్నమాట, ఇది బ్యాక్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ ఇలా కరువు గీసేయండి సగానికి. మళ్ళీ ఇంకో సగం ఆ ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఇలా తిప్పేయండి. ఇలా తిప్పేసేసి ఇంకో సగాన్ని ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు మిడిల్లో ఒక 1/2 ఇంచు హ్యాండ్ డౌన్ తీసుకుందాము. దీన్ని హ్యాండ్ డౌన్ అంటారు, అంటే హ్యాండ్ లోత్ అన్నమాట. హ్యాండ్ లోత్ తీయాలంటే వీళ్ళకి 1/2 ఇంచ్ సరిపోతుంది. హ్యాండ్ లోత్ కూడా అంతే, 1 ఇంచ్ నుంచే చేయాలన్నమాట. ఇలాగా 1 ఇంచ్ నుంచే కరువు తీయాలి. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలాగా స్కేల్ని మళ్ళీ ఇలానే ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి ఇలాగా, ఓకేనా. హ్యాండ్ లోతు కూడా తీసేసాము, మనకి హ్యాండ్ మార్కింగ్ కూడా అయిపోయింది. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఇట్లా మిడిల్లో కాట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు పనికొస్తుంది. ఇప్పుడు 2 హోల్డింగ్స్ని ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఇలా కట్ చేయాలి కానీ నేను కట్ చేయట్లేదు, హ్యాండ్ కొంచెం లైఫ్ ఉంటుందన్నమాట అది ఉంచితే. ఇప్పుడు హ్యాండ్ లోత్ కట్ చేస్తున్నాను ఫ్రంట్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో, హ్యాండ్ కట్ కూడా ఎంత షార్ప్గా నీట్గా వచ్చేసింది మనకి.
ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసేసి ఈసారి ఓపెనింగ్స్ మనకి వెళ్ళి ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. హ్యాండ్ కట్ చేసిన పీస్ ఏమో ఇటు సైడ్ పైకి ఉండాలి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన పీస్ ఏమో కిందికి ఉండాలి. అలా ఉండడం వల్ల ఇక్కడ మిగిలిన పీస్ మనకి షేప్ బెల్ట్ కట్ చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసేద్దాము. $80 పీస్ ఇచ్చారు. నేను ఫ్రంట్ పార్ట్ అతుకులు పడతాయేమో అని భయపడ్డాను తీసుకునేటప్పుడు. ఎంత క్యూట్గా ఉందో. ఓకే, ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో నెక్ హైట్ గీయాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా గీసేయాలి అంతా కూడా, కాకపోతే నెక్ దగ్గర మాత్రం హైట్ గీయాలి. సేమ్ యాజ్టీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని ఈ ఖర్చులు కూడా పాయింటింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి ఇది చంక డౌన్ పాయింటింగ్ ఉంది కదా, ఈ చంక డౌన్ పాయింటింగ్ కూడా ఇలాగ ఫింగర్తో పెట్టి ఇలా మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసి ఇలాగా ఒక పాయింట్ తీసుకుంటున్నాను, గీసేయండి. ఇలా గీసేసేసి ఇందాక మనం చంక డౌన్ 1.5 తీసుకున్నాము, అంటే 1/2 ఇంచ్ తగ్గించాలి. అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఈ 1 ఇంచ్ పాయింట్ని 3 లైన్స్, ఈ లైను పాయింటింగ్ 3 కలిసేటట్టు మార్క్ చేద్దాము. ఇది హ్యాండ్ లోత్, ఫ్రంట్ పార్ట్ లోత్ తీయడం అన్నమాట. ఫ్రంట్ పార్ట్ లోత్ తీయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ లోత్ తీసేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి నెక్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడు ఏదైనా సరే ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోండి. టేప్ కొలతలు అంటారు కదా, అవి నేర్చుకోవద్దు. వాటి వల్ల చాలా లాస్ అవుతాము. ఎవరైనా బయట వాళ్ళకి కుట్టాలి అనే వాటిలో అయితే మాత్రం ఇలాగా ఆది బ్లౌజ్ కొలతే నేర్చుకోండి. టేప్ కొలతలు అయితే మీకు సక్సెస్ అనేది అయితే అస్సలు రాదండి. ఓకే. ఆది బ్లౌజ్ కుడితే వాళ్ళు బోటిక్ నెక్ ఇస్తే బోట్ నెక్కే, అంటే బోటిక్ స్టైల్ ఇస్తే బోటిక్ స్టైలే మనం కుట్టగలం. అంటే జిరాక్స్ సెంటర్ ఇంకా అంతే అది. ఇప్పుడు చూడండి ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలా హుక్స్ మార్క్ చేయండి. హుక్ది ఫస్ట్ హుక్ ఎక్కడికి అక్కడికి ఇలాగా పాయింటింగ్ చేయండి. ఇలా పాయింటింగ్ చేసి ఇది వీ షేప్లో ఉంది ఫ్రంట్ నెక్, మనం రౌండ్ తీద్దాము. ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది కిందికి, అదే 7 ఇంచెస్ ఈ లైన్ మీద మార్క్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసేసి ఇది ఇలాగా రౌండ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళు హై నెక్ తొడుగుతున్నారు, మరి డీప్ నెక్ లేదు ఫ్రంట్ కూడా, అందుకనేసి ఇలా తీసుకుంటున్నాను. అదే డీప్ నెక్ అయితే ఇలా లైట్ కర్వ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ హైట్ కూడా వచ్చేసింది. ఒకసారి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూద్దాము. 6.5 ఉంది, సరిపోతుంది. 6.5 ఈ సైజ్ వాళ్ళకి.
నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఏదైనా సరే ఉక్స్ పట్టీ నుంచే తీసుకోవాలి. ఉక్స్ పట్టీలో నుంచి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకొని షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఖర్చులతో సహా పట్టుకొని ఇలా మరీ లాగొద్దు, సాగిపోతుంది. ఇలాగ ఫ్రీగా మూవ్ చేసుకుంటూ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక కొంచెం పావించి మందం కిందికి మార్చేయండి ఖర్చులతో సహా. ఓకే కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఎల్ స్కేల్ హెల్ప్తో ఆ డాట్ పాయింటింగ్ని స్ట్రైట్గా లైన్ గీసుకుందాము. ఇలా లైన్ గీసేసి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తీసుకుంటాను చూడండి. ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేసేసి ఫస్ట్ ఉక్స్ నుంచి ఫోర్త్ ఉక్స్కి పాయింట్ చేయండి. ఫస్ట్ హుక్ నుంచి ఫోర్త్ హుక్స్కి పాయింట్ చేసేయండి. ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి చంక పాయింట్ నుంచి షేప్ బెల్ట్కి ఇలాగా మార్క్ చేయండి. వీళ్ళకి చాలా డౌన్గా ఉంది, వీళ్ళు కొత్త కస్టమర్ కాబట్టి నేను అప్ చేసి ఇస్తాను. మరి 2 ఇంచెస్ ఉంది కాబట్టి అప్ చేయొచ్చు. చేస్తే మంచిగా ఫిట్టింగ్ అనేది వాళ్ళకు కూడా నచ్చింది. మరీ డౌన్కి మెయింటైన్ చేయకూడదు. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేస్తే సరిపోతుంది, బాగుంటుంది. చూద్దాం ఇక్కడ ఎన్ని ఇంచెస్ ఉందో. 2.5 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్ తీస్తే 3 ఇంచెస్ ఖర్చులకి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్ తీసేస్తున్నాను. మరి 1/2 ఇంచ్ కూడా పైకి పెట్టట్లేదు, స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. మరి స్ట్రైట్ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికే ఉంది వాళ్ళది, కాకపోతే నేను కొంచెం పైకి పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్ డాట్ హైట్ అండ్ విడ్త్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మెయిన్ డాట్ ఇక్కడ ఉక్స్ పట్టీ నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో చూస్తున్నాను. 2 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వీళ్ళ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. 1.5 ఉంది. ఖర్చులతో 2 ఇంచెస్ పెట్టచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే 2 ఇంచెస్ని మళ్ళీ పెట్టండి. ఇలా పెట్టేసేసి ఇలాగా సగానికి మార్క్ చేయండి. మెయిన్ డాట్ సెంటర్ మిడిల్ పాయింటింగ్ కూడా సగానికి మార్క్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి బ్లౌజ్ డాట్ హైట్ వచ్చేసేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ హైట్ వచ్చేసింది. మెయిన్ డాట్ పాయింటింగ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఉక్స్ పట్టీ నుంచి మెయిన్ డాట్కి ఇలా లైన్ గీసేయండి. ఇది ఇట్లనే స్ట్రైట్గా ఇచ్చేద్దాం అనుకున్నాను కదా, స్ట్రైట్గానే ఉంచేస్తాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ షేప్ అనేది వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసింది. డాట్ వచ్చేసింది. నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజాపట్టికి డాట్ అను చంక పాయింట్ డాట్ ఉంటుంది కదా, ఈ 2 కూడా నేను కటింగ్ అయిపోయినాక చూపిస్తాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఓకే, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా యాజ్ టీజ్గా కట్ చేసేసాను కదా షేప్. ఇప్పుడు వచ్చేసేసి ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూద్దాము. ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ మందం వదిలేసేసి ఈ 1/2 ఇంచ్ పాయింట్ నుంచి కిందకి ఎంత ఉంటే అంత ఇలా టేప్ పట్టేసుకొని దీంట్లోకి సగానికి హోల్డ్ చేయండి.
సగానికి హోల్డ్ చేస్తే ఉక్స్పట్టి కజపట్టి డాట్ పాయింటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెడుతున్నాను. ఆల్రెడీ ఇందాక 2 ఇంచెస్ పెట్టాను కదా, అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. మై గాడ్, నిండా 1.5 కూడా లేదు. ఓకే, ఇప్పుడు సైడ్ షోల్డర్స్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి ఇలా పట్టుకొని ఇలా ఒక కాట్ పెట్టేద్దాము. ఇలా ఒక కాట్ పెట్టేస్తే మనకి చంక డాట్ పాయింటింగ్ అనేది వస్తుంది. ఆ పాయింటింగ్కి ఈ మెయిన్ డాట్ చివరి పాయింటింగ్ ఉంది కదా, ఈ చివరి పాయింటింగ్ నుంచి అక్కడ కాట్ పెట్టాం కదా, ఆ 2 కలుపుతూ స్కేల్ పట్టుకోండి. ఆ 2 కలుపుతూ స్కేల్ పెట్టేసేయండి. స్ట్రైట్గా పెట్టేసేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 పాయింటింగ్ చేసేయండి. ఇంతే మార్కింగ్. ఓకే కదా, మనకి డాట్స్ వచ్చేసాయి. డాట్స్ సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉన్నాయో అలాగా పాయింటింగ్ చేసుకుందాము. పాయింటింగ్ చేసేసుకొని ఇవన్నీ కాట్లు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఎంతో సెన్సిటివ్గా అనిపిస్తుంది నాకు ఇలా కట్ చేస్తుంటుంటే. ఎంతో చిన్నగా క్యూట్గా ఉంది కాబట్టి నా కత్తెర అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ముందు సిజర్ కొనేసుకోవాలి, కస్టమర్ డబ్బులు ఇచ్చేస్తే. ఓకే కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము. 80 పీస్లో క్లాత్ మిగలడం అంటే చాలా గ్రేట్. అసలు వేల పీసులకే సెట్ అయ్యిద్ది అది. ఓకే, ఇప్పుడైతే ఒక స్కేల్ మందం, వీళ్ళకి ఒక స్కేల్ మందం కూడా అవసరం లేదు నాకు తెలిసి. బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత ఉందో అంతకి ఇలా మార్క్ చేద్దాము షేప్ బెల్ట్ కటింగ్కి. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ మెజర్మెంట్స్ తీసుకోలేదు కదా, మెజర్మెంట్స్ చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్కి ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి సైడ్ జాయింటింగ్స్ కూడా సమానంగా పెట్టండి. ఇక్కడ ఫ్రంట్ సమానంగా పెట్టండి. సైడ్ జాయింటింగ్స్ అంటే ఈ ప్లేస్లో సమానంగా, కింద ఇట్లాగా సైడ్ కాదు, ఇక్కడ చంక దగ్గర సమానంగా పెట్టాలి. అలా పెట్టేసేసి ఇలా పెట్టేసేయండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి పట్టుకొని ఇలా కొలిచి చూడండి. ఇలా కొలిచి చూస్తే 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ వచ్చింది సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి. అటు 3 ఇంచెస్ వస్తే ఇది 3.5, ఇక్కడ 3 ఇంచెస్ వస్తే మిడిల్లో 2.5. హాఫ్ ఇంచ్ ప్లస్ చేయండి, హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి. ఇప్పుడు మిగిలిన పీస్లో బ్యాక్ పార్ట్ విడ్త్ ఇక్కడికి వచ్చింది. బ్యాక్ పార్ట్ విడ్త్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి చూసుకొని బ్యాక్ పార్ట్ విడ్త్ ఇక్కడికి వచ్చింది. ఇలాగ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్కేల్ మందం వెనక నడుం పట్టి కోసం ఒక స్కేల్ మందం మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసేసి ఇక్కడ స్టార్టింగ్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఇటు 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే వీళ్ళది చాలా చిన్నగా అనిపిస్తుంది. మిడిల్లో అయితే 2.5 తీసుకుంటున్నాను. ఇంత చిన్న సైజు వాళ్ళకి షేప్ బెల్ట్ కొలతలు ఎలా సెట్ అవుతాయో. మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోవాల్సింది, పొరపాటు చేసేసాను. ఎప్పుడు డైలీ వేర్ లాగా తీసేసాను. 2.5 వచ్చింది అంటే 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది. ఓకే, అటు 3 ఇటు 3 తీద్దాము. మనకి సైడ్ జాయింటింగ్స్ కూడా సరిపోవాలి కదా. మళ్ళీ నేను కొంచెం కట్ చేశాను కూడా ఇప్పుడు, కాబట్టి ఏం కాదు. అటు 3 ఇటు 3 తీసుకుంటున్నాను. బుక్స్ పట్టికెళ్ళి 3 ఇంచెస్, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేద్దాము.
నడుము పట్టి కూడా కట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం అయిపోయింది మనకి. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి. లైక్ ఇచ్చేసేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాను నేను. ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా. ఈ యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్లో కూడా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే మాత్రం మీకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కాబట్టి సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది బాగా ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఫస్ట్ నడుం పట్టి కోసం నడుం పట్టి పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని ఇలాగా జాయిన్ చేసుకుంటున్నాను. నడుం పట్టి జాయిన్ చేసాం కదా, నడుం పట్టి జాయిన్ చేసిన పీస్కి వెళ్ళే ఇట్లా ఒక పావు ఇంచు మందం ఇలా హోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. నడుం పట్టి అనేది రెడీ చేసాం కదా, దీన్ని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు కట్ చేసిన పీసెస్లో బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా చూడండి, ఇది పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్కి ఇలా మార్చేసేసి బ్యాక్ డాట్ అనమాట, బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ డాట్ వేసేస్తున్నాను. మనం మార్చేసుకున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డాట్ వేసేయండి. నెక్స్ట్ రెండో డాట్ కూడా అంతే సేమ్గా వేసేద్దాము. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్సే మనకి గుర్తు అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా రెండో డాట్ కూడా వేసేద్దాము. ఓకే, రెండు డాట్లు కూడా ఒకేకెళ్ళి రావాలండి. చూడండి లోపలికి. ఇప్పుడు రెండు డాట్లు వేసేసాం కదా, ఇలాగ ఫ్రంట్కి వేసుకొని ఒక గోరుని అయితే మెయింటైన్ చేసుకోండి. హ్యాండ్స్కి 4 గోర్లు లేపని ఈ గోరుని మెయింటైన్ చేసుకోండి ఇలా గీకడానికి. ఇప్పుడు వచ్చేసేసి మనం నడుం పట్టి తయారు చేసుకున్నాం కదా, తయారు చేసుకున్న పీస్ని ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసేసి పావు ఇంచు మందం అంటే ఒక పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా చూడండి, మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి అంటే రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టేశాను నేను, రాంగ్ లాగా అంటే రైట్ సైడ్ పెట్టేసేసి జాయిన్ చేశాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ఈ కుట్టు పడింది కదా, ఈ కుట్టు పక్క నుంచే కుట్టు వేసుకుంటూ రండి. దీన్ని టాప్ స్టిచ్ అంటారు. టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసి ఇప్పుడు ఇలాగా రివర్స్ తీసుకొని ఇక్కడ కొంచెం యువతలకి హోల్డ్ చేయండి, అక్కడికక్కడ హోల్డ్ చేయొద్దు. యువతలకి హోల్డ్ చేసేసి ఇలా పాదం కింద పెట్టేసేసి లూజ్ కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి మధ్యలో నుంచి కుట్టుకుంటూ రండి. ఇప్పుడు కుట్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి యథావిధిగా. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. కట్ చేసుకున్న పీసెస్లో ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ డాట్స్ అనేవి వెనక ముందు పెట్టేసేసి మార్కింగ్ అనేది యాజ్ టీజ్గా చేసి పెట్టేద్దాము. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా సాదా బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఇలా ఎదురు బొదురు వేసుకొని చూడండి. ఎదురు బొదురు వేసుకొని చూసుకొనే ఖచ్చితంగా కుట్టండి. ఇప్పుడైతే ఎదురు బొదురు వేసుకొని చూసుకున్నాను కదా, ఇప్పుడు డాట్స్ కుట్టేస్తున్నాను.
ఈ ఫస్ట్ డాట్ అనేది కోన్ షేప్లో పర్ఫెక్ట్గా రావాలి. ఇలా కరెక్ట్గా కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తేనే చెస్ట్ కప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చూసారా, ట్రయాంగిల్లో కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలా పర్ఫెక్ట్గా వస్తేనే ఫస్ట్ మెయిన్ డాట్లోనే ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అంతా, కప్ అనేది నీట్గా లుక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు రెండో డాట్ వేద్దాము. ఇది వచ్చేసేసి ఉక్స్పట్టి గాజాపట్టికెళ్ళి డాట్, జస్ట్ పాదం మందం ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇటు చంక డాట్, ఇది చంక డాట్ కూడా అంతే, సేమ్ జస్ట్ పాదం మందం తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, డాట్ పాయింటింగ్స్ అనేది కుట్టగానే మనకి పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. చాలా చిన్న సైజు వాళ్ళకైనా పఫ్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ యాజ్ టీజ్గా వేసేద్దాము. కరెక్ట్ కోన్ షేప్లో రావాలన్నమాట. ఉక్స్పట్టి గాజాపట్టికెళ్ళి డాట్, చూడండి డాట్ వేసాక ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది. ఇప్పుడు మనకి డాట్స్ కూడా అయిపోయాయి. షేప్ బెల్ట్ జాయిన్ చేద్దాము. షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒకటే షేప్ బెల్ట్ పీస్ తీసుకున్నాను, రెండో పీస్ తీసుకుందాము. రెండో షేప్ బెల్ట్ ఎక్కడ వస్తుందో అక్కడ ప్లేస్ చేసేసుకొని రెండో షేప్ బెల్ట్, ఇప్పుడు మెయిన్ అనేవి ఎదురు బెదురు వేసుకుందాము. ఇలాగా ఎదురు బెదురు వేసుకోండి మెయిన్ది. ఇది వచ్చేసేసి ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా వేసుకుంటున్నాను. అయితే మెయిన్ది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడైతే నేను సైడ్ జాయింటింగ్ స్కేల్ నుంచి కుడుతున్నాను. ఓకే, ఉక్స్పట్టి నుంచి కుడుతున్నాను, సైడ్ జాయింటింగ్ కాదు, ఉక్స్పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి షేప్ బెల్ట్ ఎలా వేయాలి అనేది. ఇవి ఉల్టా పల్టా పడతాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు దాన్ని ఉక్స్పట్టి నుంచి స్టార్ట్ చేశాను కదా, దీన్ని వచ్చేసేసి సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని వేస్టేజ్ మీద కుట్టు పడేటట్టు టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. వేస్టేజ్ మీద పడాలి కుట్టు అనేది. సేమ్ ఇది కూడా అంతే, వేస్టేజ్ మీద పడాలి. ఇలా ఓపెన్ చేసుకుంటాక వేస్టేజ్ మీద పడాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నీట్గా ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టు నీట్గా హోల్డ్ చేసేసుకొని, ఇది వచ్చేసేసి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది మెయిన్ క్లాత్ అన్నమాట.
ఈ మెయిన్ క్లాత్ పైన ఉండేటట్టు సేమ్ మార్కింగ్ విధంగా చుట్టూ కుట్టేయండి. సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కుట్టేసుకొని 2 కుట్టేశాను. ఇప్పుడు 2 కూడా సేమ్ షేప్గా కుట్టు దగ్గర నుంచే కట్ చేసుకుందాం. సేమ్ సెకండ్ పీస్ కూడా కట్ చేస్తున్నాను. మనం కొలతలు తీసుకున్న పీస్ని పైన పెట్టుకోండి, దాన్ని బట్టే మొత్తం మార్కింగ్ చేసేసి కుట్టేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి చూడండి, ఇలా ఎదురు బెదురు పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకోండి. దేనికి ఏది అనేది చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి దేనికి ఏది అనేది చూసుకోండి. వీళ్ళకి షేప్ బెల్ట్ లోడింగ్ ఇచ్చారు ఎవరో కానీ, నేనైతే ఇక్కడ లోడింగ్ ఏం చేయట్లేదు. ఇది అర్జెంట్ బ్లౌజు. ఇప్పుడు చూడండి, కొంచెం కోన్ షేప్ అంతా వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ అయితే అయిపోయింది. ఇంకో షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఇంకో షేప్ బెల్ట్ వేసేది ఏంటంటే, షేప్ బెల్ట్ పైన వస్తుంది, బ్లౌజ్ పీస్ కింద వస్తుంది. ఇలా పాదం కింద పెట్టేసి పాదం మందం ఖర్చుతో ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఫ్రంట్కి హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి లూజ్గా ఇవ్వండి, ఎక్కడ లాగొద్దు. రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది సైడ్ కట్ చేసేద్దాము. రెండోది కూడా అంతే, ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాం. నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఒక క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎప్పుడైనా సరే వెనక మెడపట్టి ఉంటుంది కదా, ఆ మెడపట్టిని తీసుకుంటాను అనమాట. మెడపట్టికి కట్ చేసిన పీస్ని తీసుకుంటాను. ఇప్పుడు కూడా అంతే, మెడపట్టికి తీసుకున్న పీస్ తీసుకుంటున్నాను. ఓకే, ఏరియా వైజ్ ఉంటుందండి ఉక్స్ పట్టి కాజాపట్టి ఎటు ఉంటుంది అనేది. అయితే వీళ్ళది ఎలా ఉందో చూస్తాను. ఇటైతే కాజాపట్టి ఉంది, ఇటు ఉక్స్ పట్టి ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ కాజాపట్టి కదా, ఫస్ట్ కాజాపట్టి వేసేస్తున్నాను. కాజాపట్టి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి వేయాలి, రాంగ్ సైడ్ నుంచి. రాంగ్ సైడ్లో ఇలా చూడండి, కొంచెం అంత ఈ క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసేసుకొని పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి. ఈ ఖర్చులు కూడా స్ట్రైట్గా మనకెళ్ళే లాగేసేయండి.
ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇటు సైడ్ ఇలా ఓపెన్ చేసేసి హోల్డ్ చేయండి. 3 హోల్డింగ్స్ అయితే వస్తాయి. 3 హోల్డింగ్స్ చేయండి. ఈ ఫస్ట్ హోల్డింగ్ స్ట్రైట్గా చేసుకోండి, ఎందుకంటే ఇది మెడపట్టి తీసుకున్నాం కదా, క్రాస్గా ఉంటుంది అందుకని. ఇప్పుడు ఇలా పట్టుకొని వచ్చేసి దీన్ని పాదం కింద పెట్టేసేయండి. పాదం కింద పెట్టేసి కరెక్ట్గా ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి, నీట్గా రావాలి. ఎడ్జెస్ కుట్టుకుంటూ నీట్గా వచ్చేయాలన్నమాట. ఓకే, ఎడ్జెస్కి వచ్చాక ఇట్లా లాక్ చేసేయండి. నిహారిక పాలు బంద్ చేసిన లేదు చూడు. ఇప్పుడు ఇది ఇట్లా వదిలేసి ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. కాజాపట్టి అనేది ఎప్పుడైనా 2 కుట్లు ఇవ్వండి, ఎందుకంటే కాజాపట్టి గట్టిగా ఉండాలి. ప్లస్ ఈ 2 కుట్ల మధ్యలో కాజాలు పెట్టుకుంటే కూడా నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, కాజాపట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి పెడదాము. ఉక్స్ పట్టి పెట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఇందాక రాంగ్ సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు రైట్ సైడ్కి క్లాత్ తీసుకొని ఇలా క్లాత్ పెట్టేసేసి ఇలా కొంచెం అంతా హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసి పాదం కింద పెట్టేసేయండి. ఒక పాదం మందం ఖర్చుతో పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా స్ట్రైట్గా హోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హోల్డింగ్ ఇచ్చేయండి. ఈ హోల్డింగ్స్ ఏంటంటే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కరెక్ట్గా హోల్డ్ అవ్వాలి. అటు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ కనపడొద్దు, ఇటు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ కనపడొద్దు. అట్లా కరెక్ట్గా హోల్డ్ చేసేసి ఇలా హోల్డింగ్ పాయింట్ని పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసేసి కరెక్ట్గా ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి నీట్గా. అయితే ఉక్స్ పట్టికి ఒక కుట్టు అయితే సరిపోతుంది. కాజా పట్టికి అయితే 2 కుట్లు ఉండాలి, కానీ ఉక్స్ పట్టికి ఒక కుట్టు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కూడా సమానంగా పట్టుకొని 2 కూడా సమానంగా పట్టేసుకొని ఇలా సమానంగా పట్టేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. కిందది ఉక్స్ పట్టి అనేది పెద్దగా వస్తుంది, కాజా పట్టి అనేది చిన్నగా వస్తుంది. ఆ రెండింటిని సమానంగా చేసేయాలి. ఇప్పుడు ఇలా సమానంగా కట్ చేసేయండి. ఓకే, 2 సమానంగా ఒకేసారి కట్ చేయండి. కట్ చేసేస్తే ఇప్పుడు చూసారా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సమానంగా వచ్చేసాయి మనకి. ఓకే కదా. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టిన బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసేసి రైట్ సైడ్కి పైకి పెట్టండి. రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి రైట్ సైడ్ ఒక కెళ్ళి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి పెట్టండి ఫ్రంట్ పార్ట్. ఈ 2 షోల్డర్ జాయింటింగ్స్ సైడ్ జాయింటింగ్స్ అనేవి సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి.
ఇక్కడ చూసారా సమానంగా వచ్చేసింది మనకి. ఈ రెండు సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇటు సైడ్ కూడా చెక్ చేసుకోండి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ సమానంగా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ రెండు కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసేయండి. ఇలా చెక్ చేసి రెండు సమానంగా సెట్ అయ్యాయి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేద్దాము. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే, నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయండి. దానికి ఎంత ఖర్చు పెట్టామో అంతే సేమ్ పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి 2 కుట్లు ఇచ్చేయండి. ఓకే కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయిపోయింది. మనకి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు హ్యాండ్ కింద పార్ట్ అనేది కుట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ లోతు తీసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి F అని రాసుకుంటున్నాను. 2 రాసేసుకొని ఇప్పుడు రెండింటిని కూడా కుట్టేస్తున్నాను. మార్కింగ్స్ అనేవి లోపలికి వెళ్ళేలా కుడుతున్నాను. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ కూడా ఒక హోల్డింగ్ మీద కుట్టేసాం కదా. ఇప్పుడు రెండో హోల్డ్కి ఇలా హోల్డ్ చేయండి. చూడండి, మనం ఖర్చులకి ఎక్కడికైతే లైన్ గీసామో కరెక్ట్గా అక్కడికే వచ్చేసింది హోల్డింగ్ అనేది. ఇలా హోల్డ్ చేసేసి రెండో హోల్డ్ అనేది లూజ్ కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి రెండో హోల్డ్కి కుట్టేయండి. ఓకేనా. 2 చేతులు కూడా జాయిన్ చేసేసాం మనం. ఇప్పుడు ఇది లూజ్ కుట్టు అనేది ఫ్రంట్ నుంచి ఇప్పుకోవాలి, ఎందుకంటే కుట్టు మీద కుట్టు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు ఇప్పేసేయండి. ఇప్పుడైతే చూడండి, షోల్డర్ జాయింటింగ్స్ చేసాం కదా. ఇప్పుడు కుట్టుని అడ్జస్ట్ చేసుకోండి. కుట్టుని అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోద్దు. లూజ్ కుట్టు నుంచి మళ్ళీ టైట్ కుట్టుకి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ జాయింటింగ్ దగ్గరికి ఈ కాట్ పెట్టాం కదా, ఈ కాట్ అనేది రావాలి, షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి. షోల్డర్ జాయింటింగ్స్ కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఇలా కాట్ దగ్గరికి ఇలా పెట్టేసేయండి. పెట్టేసేసి ఎక్కడ లాగొద్దు, హ్యాండ్ పార్ట్ లాగొద్దు, కింద ఈ క్లాత్ లాగొద్దు, 2 లాగకుండా మొత్తం కుట్టేసుకుంటూ రండి. పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. ఇక్కడ కొంచెం పీస్ అతుకు పడుతుంది, ఆ పీస్ని ఎలా వేస్తానో చూద్దాం. ఇలా కొంచెం పీస్ని అతికేద్దాము. జస్ట్ చంక పీసులు అంటారు ఇవి. కొంచెం పీస్ అయినా సరిపోద్ది అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు.
ఇలా జాయిన్ చేసేసి కుట్టేద్దాం. ఖర్చులు అనేవి లోపలికి వచ్చేలా కుట్టండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ ఇచ్చేద్దాము. ఓకేనా? ఇప్పుడు రెండు కలుపుకుంటూ కుట్టేద్దాము. సేమ్ యాజ్ టీజ్గా రెండో కుట్టు కూడా విచ్చేసాం అన్నమాట. మనం చూసారు కదా, హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా జాయిన్ చేద్దాము. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఎలా జాయిన్ చేయాలి అనేది. ఇప్పుడు షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా హ్యాండ్ కట్ అనేది రావాలి. హ్యాండ్కి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాను కదా, ఆ ఘాటు అనేది రావాలి. ఫ్రంట్లో తీసుకుంది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. అయితే షోల్డర్ కాటు షోల్డర్ కుట్టు రెండు ఒకే దగ్గరికి రావాలి. షోల్డర్ కుట్లు అనేవి వెనక్కి అనండి. ఈ రెండు కలిపి కూడా ఒకేసారి పాదం కింద పెట్టేసేసి పాదం మందం ఖర్చుతో ఎక్కడ ఫ్రంట్ది ఇది హ్యాండ్ పీస్ లాగొద్దు, బ్యాక్ పీస్ లాగొద్దు, రెండు కూడా ఎక్కడ లాగకుండా నీట్గా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయండి. ఓకే కదా, చూసారు కదా, రెండు కుట్లు ఇచ్చేసాము. అలానే సేమ్ జాయిన్ చేసేసి రెండు కుట్లు అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మనకి మెడపట్టి వేయాలి. మెడపట్టి వేసే ముందు ఒకసారి వీళ్ళ ఆది బ్లౌజ్ తీసుకొని మెడ నేను కొలుచుకుంటున్నాను. ఇలా చూసినట్టయితే కుట్టుకు వచ్చేసింది. ఇదైతే వీళ్ళది పలక మేడ, మనమేమో రౌండ్ పెట్టాము, మరి ఎలా వస్తుందో చూడాలి. కొంచెం అటు ఇటుగానే వచ్చింది, ఎందుకంటే రౌండ్ నెక్ మంది వాళ్ళ ఆదికి ఇచ్చిందేమో పలక మేడ. అది కాకుండా ఉక్స్ పట్టి గజపట్టి అనేది సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటున్నాను. ఓకే, కొంచెం తేడాతో వచ్చింది, ఏం కాదు. ఎందుకంటే నేను కరువు తక్కువ పెట్టాను, ఎందుకంటే వీళ్ళకి వీ షేప్ నెక్ అనమాట. నేను వీ షేప్ నెక్ ఎప్పుడు కొట్టలేదు స్టార్టింగ్, అయినా సరే యాజ్ ఈజ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, మెడపట్టి కోసం క్లాత్ తీసుకుందాం. క్రాస్ క్లాత్ కోసం ఇలాగా
మిగిలిన పీస్లో క్రాస్గా తీసుకుంటున్నాను. ఒక 3 స్కేల్స్ తీసుకుంటే సరిపోద్ది మెడపట్టికి. మెడపట్టి అనేది జాయిన్ చేసేద్దాం. ఇలా మెడపట్టి అనేది మొత్తం కట్ చేసేసుకొని నీట్గా అన్ని జాయింటింగ్స్ అనేవి ఒక్కెళ్ళి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. పెట్టేసేసి ఇప్పుడు మెడపట్టికి మెయిన్ సైడ్ చూడండి, ఇటు మెయిన్ సైడ్ పెట్టాను, రైట్ సైడ్ పెట్టేసేసి మెడపట్టిని అనేది ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం అంత క్లాత్ని ఇలా హోల్డ్ చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. పాదం కింద పెట్టేసేసి రఫ్ ఇచ్చేసి ఎక్కడ కూడా మెడపట్టి లాగొద్దు, కింద క్లాత్ లాగకుండా నిమ్మలంగా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోండి. టర్నింగ్స్ దగ్గర జాగ్రత్తగా కుట్టుకోండి బిగినర్స్. ఇప్పుడైతే స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ మందం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసి ఈ 1/2 ఇంచ్ మందం వదిలేసిన క్లాత్ని ఇలాగా పాదం కిందకి ఇలా హోల్డ్ చేసి మడత పెట్టేసేయండి. పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ పీస్ అనేది మొత్తం కాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. కుట్టికి అవతల పడకూడదు కాటు, కింద వేరే క్లాత్ ఉంటుందేమో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటూ కాట్లు పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా హోల్డ్ చేసేసేసి
కచ్చులు మొత్తం ఇప్పుడు మనం కాట్లు పెట్టిన కచ్చులు ఉన్నాయి కదా, ఆ కచ్చులు మొత్తం ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోయేలాగా హోల్డ్ చేసుకొని ఇలాగా పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఈ కుట్టుకి అవతల పడకుండా ఇటు సైడే కుట్టు పడేటట్టు కుట్టుకుంటూ రండి. కుట్టు పక్కన కుట్టు రావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ కుట్టు పక్కన కుట్టు రావాలి. చూడు 4 ఇలా మెడపట్టి మొత్తం సమానంగా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా పీస్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ కింద పీస్ కట్ అయిందంటే బ్లౌజ్ మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా పీస్ అనేది పైకి ఇలా అనుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది పైకి పెట్టి సిజర్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ కట్ చేయండి. సిజర్ని ఫ్రంట్ పార్ట్నే యూజ్ చేసుకుంటూ కట్ చేయండి. అప్పుడే మనకి నీట్ కటింగ్ వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఎక్స్ట్రా పీస్ మెడపట్టేది కట్ చేసేసి నీట్ ఫినిషింగ్గా ఇట్లా మడతెట్టి కుట్టేసామంటే చేతి పని చేస్తే అయిపోతుంది మనకి. చూసారు కదా, మెడపట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ షోల్డర్ నుంచి హ్యాండ్ మిడిల్లోకి కరెక్ట్గా పట్టుకొని ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఒకసారి పాదం కింద పెట్టేసేయండి. పాదం కింద పెట్టేసేసి ఆమ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆమ్ లూజు, కింద నడుము లూజు మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకొని కుట్టేసుకుందాము. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకొని ఇలా పట్టుకోండి. ఇలాగా హ్యాండ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్లీ మార్క్ చేసేసుకోండి. ఇలా ఎగ్జాక్ట్లీ హ్యాండ్ మార్క్ ఎక్కడికి కుట్టుందో అక్కడికి మార్క్ చేసేసేసి తర్వాత ఆమ్ లూజు ఇలా ఆమ్ లూజ్ చూసేటప్పుడు ఖర్చులతో సహా పట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఖర్చులతో సహా పట్టుకొని మనం కుట్టే బ్లౌజు ప్లస్ ఆది బ్లౌజు రెండు కూడా ఖర్చులతో సహా పట్టుకొని ఇలాగా చూసుకోవాలి. కరెక్ట్గా లాస్ట్ కుట్టు దగ్గరికి మార్క్ చేయండి. అలా మార్క్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నడుం లూజ్కి ఏంటంటే మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడ నాకు మిడిల్ పార్ట్ కొంచెం అచ్చులాగా కనపడుతుంది, అందుకే హోల్డ్ చేసుకోలేదు. మీరైతే హోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ నుంచి నడుం సైడ్ జాయింటింగ్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేయండి. నడుం లూజ్ బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఉక్స్ పట్టియా కథ పట్టియా అది ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి ఇప్పుడు నాది ఇది ఉక్స్ పట్టికి మెజర్మెంట్ చేసుకొని రెండు కూడా
మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా మా పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టుకుంటూ వచ్చి ఆమ్ లూజ్ దగ్గర ఖర్చులు పైకి అనుకొని 2 కుట్లు కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకొని కుట్టేసేయండి. ఇలాగా కుట్టుకుంటూ తిన్నగా నడుం లూజ్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్కి కలిసేలాగా కలిపేసేయండి. ఇలా కలిపేసేయండి. చూసారు కదా, ఇలా లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. అలా 3 స్టిచ్లు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఎక్కువ కూడా వద్దు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆమ్ లూజ్ చూడండి, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం చెస్ట్ లూజ్ని ఇలా పెట్టేసేసి ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి అక్కడికి లాస్ట్ కుట్టు దాకా అలా చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఒక కుట్టేసాక చెక్ చేసుకోవచ్చు, కానీ ఆమ్ లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అసలైతే అలా చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఫిట్టింగ్లోనే ఉంటుంది. వాళ్ళకి మనం ఇచ్చే ఫినిషింగ్ అనేది, నీట్ ఫినిషింగ్ అనేది సైడ్ జాయింటింగ్ ఫిట్టింగ్స్లోనే ఉంటుంది. కాబట్టి సైడ్ జాయింటింగ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేయండి. చంక లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి, హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి, కింద నడుం లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే ఈ 3 ఫిట్టింగ్స్ అంటే ఈ 3 మార్కింగ్స్ కూడా కరెక్ట్గా వచ్చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది సైడ్ జాయింటింగ్స్ అనేవి. ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది. ఆ ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను నీట్గా ఉండడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక సైడ్ అయితే సైడ్ జాయింటింగ్స్ అయిపోయాయి. రెండో సైడ్ సైడ్ జాయింటింగ్ చూపిస్తున్నాను చూడండి. బిగినర్స్కి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ని కరెక్ట్గా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని హ్యాండ్ లూజ్ ఆల్రెడీ మనం కుట్టేసుకున్నాం కదా, ఆ అది బ్లౌజ్ లేకుండా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ నుంచే తీసేసుకోవచ్చు. ఇలా కుట్టిన హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఆమ్ లూజ్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళే పట్టుకోండి. ఇలా ఖర్చులతో సహా పట్టుకొని ఆమ్ లూజ్ అనేది కొలుచుకొని ఇలా ఆమ్ లూజ్ కుట్టు కలిసేలాగా ఒకసారి కరెక్ట్గా పట్టుకోండి. ఖర్చులు అనేవి పైకి అనేసేసి పాదం దగ్గర కుట్టేసేసి ఇప్పుడు ఆమ్ లూజ్ దగ్గర సూది దించి పాదాన్ని ఆపేసేసి నడుం లూజ్ కొలుచుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి కాజాపట్టికి వెళ్ళి మార్క్ చేసుకోవాలి. నడుం లూజ్కి వెళ్ళి మార్క్ చేసుకోవాలి. సగం నుంచి సగానికి ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. 2 కూడా మార్క్ చేసేసుకొని ఆ 2 మార్కింగ్లు కలుపుతూ పట్టుకోవాలి. ఇలా 2 మార్కింగ్లు కలుపుతూ పట్టుకొని ఇప్పుడు మనం చంక లూజ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి కలుపుకుంటూ తిన్నగా కుట్టేసేసుకోండి. ఎండింగ్లో వచ్చేసి రఫ్ ఇచ్చేయండి. ఇంతేనండి. సైడ్ ఫిట్టింగ్ అనేది, సైడ్ జాయింటింగ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి 1కి 2 సార్లు చంక లూజ్ దగ్గర చెక్ చేసుకోండి. చంక లూజ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఖర్చులతో సహా పట్టుకుంటే మనకి మార్కింగ్స్ అనేవి తేడా ఉంటుంది. హ్యాండ్ లూజ్ నడుం లూజ్ అనేది మార్కింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది, కానీ చంక లూజ్ మార్కింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా పట్టుకొని మార్క్ చేసేయండి. అంతేనండి. సైడ్ జాయింటింగ్స్ కూడా అయిపోయింది మనకి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎండింగ్లో కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర నేను ఎక్స్ట్రా అప్పుడు కట్ చేయలేదు కదా ఖర్చులు, అవి కట్ చేసేస్తున్నాను. అంత సమానంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 3 కుట్లు ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వద్దు. అంతకన్నా ఎక్కువ ఇస్తే కట్టేలాగా అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నడుం లూజ్ చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. నడుం లూజ్ అనేది చూసారు కదా, ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. ఉక్స్ పట్టి, గాజా పట్టి, నడుం లూజు మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలాగ సగానికి హోల్డ్ చేసేసుకొని చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ నడుం లూజ్ని సగానికి మడతేసుకొని ఇలా చెస్ట్ లూజు చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా పట్టుకోవాలండి. 2 బ్యాక్ పార్ట్ సైడ్ని కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, చెస్ట్ లూజ్ కూడా సమానంగా వచ్చేసింది మనకి. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ వీడియో అనేది. మీకు కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి. చూసారా, ఇక్కడ నాకు కస్టమర్ అనేది ఇది ట్రయల్ బ్లౌజ్గా ఇచ్చారు. అందుకని చెప్పేసి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. స్టిచ్చింగ్ ఎండింగ్లో వచ్చేసేసి చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్ కుట్టానా లేదా అనేది కూడా. చంకలో కూడా ప్లస్ మార్క్ వచ్చేసింది. ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి మెడ కరెక్ట్గా వచ్చిందా లేదా అని అడిగారు. నేను మెడ చూపిస్తున్నాను చూడండి. మెడకి ఏంటంటే ఈపు కప్పు కొలవాలి. ఈపు కప్పు కొలిస్తే సరిపోతుంది మెడ కరెక్ట్గా వచ్చిందని. పొడవు కూడా నేను కరెక్ట్గా వచ్చింది కావాలంటే చూడండి అని చెప్పేసి ఇలాగా పొడవు కూడా పట్టుకొని చూపించాను. పొడవు ఈపు కప్పు 2 కొలిస్తే ఏంటంటే
మనకి మెడ అనేది కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే ఇచ్చినట్టే వస్తుందన్నమాట. అయితే కరెక్ట్గా వచ్చింది అని చెప్పేసి నేను అలా కొలిచి మరీ చూపించాను. ఇక్కడ నడుం లూజు, చెస్ట్ లూజు, మెడ అన్నీ కూడా చెక్ చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది క్లారిటీగా చూపించాను కదా. కస్టమర్ ముందు కూడా కొలిచి మరీ చూపించాను. అలాంటి మీకు కూడా డౌట్స్ ఉంటే ఇలా కొలుచుకోండి. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. మీకు కనుక మీ రిలేటివ్స్లో ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.